పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజా హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో అవకతవకలు, అవినీతి, రైతులు, మహిళల భద్రతా సమస్యలు పెరిగాయని విమర్శించారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాగ్దానాలను ఏదీ పట్టించుకోకుండా ప్రజలకి ఈ రోజున వెన్నుపోటు పొడిచారు కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిరసన రూపంలో ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మేలుకొల్పడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించారు. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం మహిళలకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో అమలు చేస్తానని మరి ఎలక్షన్లో చాలా ప్రచారాలు చేయడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్క హామీ కూడా ఒక మహిళలకి ఇవ్వడం అనేది కూడా ఎక్కడ జరగలేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము మహిళల్ని ఎక్కువగా ఎన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకు ఏది కూడా రక్షణ లేదు, ప్రాణ రక్షణ లేదు, మాన రక్షణ లేదు. ఏ రక్షణ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్వినియోగంలో ఉంది. నిజంగా 2 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు కూడా హామీలను అమలు చేయలేదు. ఎందుకంటే ఇవాళ స్త్రీశక్తి ఇస్తున్నారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ఇవాళ మీరు అదే మహిళకి ఇవాళ 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. మీరు అదే విధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నారు. ఇవాళ 72,000 రూపాయలు మీరు ఇవాళ నిరుద్యోగులకి బాకీ ఉన్నారు. అలాగే రైతులకి మీరు సబ్సిడీ లోన్ ఇస్తున్నారు, సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు, ఆక్వా రైతులకి సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు. మోసం వేశారు. 50 సంవత్సరాలు నిండిన